శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. భూమోస్కరితపాదానాం భూమిరేవావలంబనం తయే జాతాపరాధానం తమేవ శరణం శివే. ఇవాళ సౌందర్య లహరిలో 37వ శ్లోకం చదువుకుందామండి. విశుద్ధం తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం ఏయోకాంచాయాంచ శశికిరణ సార్యోప్రసరణే విధూత అంతర్ధ్వాంత విలసతి చకోరీవ జగతి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవతి అని సంబోధిస్తున్నారండి. ఓ భగవతి, విశుద్ధ చక్రం గురించి చెప్తున్నారన్నమాట. నీ అరూపమైన విశుద్ధ చక్రం అందు శుద్ధ స్ఫటికం వలె నిర్మలుడై విరాజిల్లుతూ ఆకాశతత్వానికి కారకుడైన శివుణ్ణి, ఆయనతో సమానమైన ఆచరణ కలిగిన దేవే నిన్ను సేవిస్తున్నాను. మీ ఇరువురి నుండి వెలువడే వెన్నెలదారుల వంటి కాంతిచే ఈ జగత్తు అంతర్గతమైన చీకటి అంధకారము నుండి దూరమై ఆడ చకోరి పక్షి వలె ఆనందిస్తున్నది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే విశుద్ధ చక్రంలో శివశక్తులు అంటే వామకేశరి వామేశ్వరుల కింద మనం భావించాలండి. శివాశివులైన మీ నుండి వెడలి వచ్చుచున్న చంద్రకిరణములతో సాటి వచ్చి వైభవము గల కాంతుల చేత త్రిలోకములు ప్రోతోయబడిన లోపల అజ్ఞానము కలవై చకోరు పక్షి వలె ఆనందించును. అనగా చంద్రకిరణ బాణముచే చకోరు పక్షి సంతుష్టాంతరంగా అగుస్తున్నట్లే విశుద్ధ చక్రమును ధ్యానింపబడు శివాశివుల నుండి వచ్చు జ్యోత్స్నా సదృశమైన కాంతిచే లోపల అజ్ఞానము తొలగి సాధక లోకము సంతుష్టాంతంగా అవుతున్నది. అంటే ఏంటంటే ఈ విశుద్ధ చక్రాన్ని మనం కనుక భావిస్తూ ఉంటే కనుక అజ్ఞానం తొలగిపోతుందండి. దీని అర్థమేమో అది.